నవీన్ హాయ్ బాగున్నారా? అండి. బాగున్నానండి. ఏదో చాలా కష్టాల్లో ఉన్నారని విన్నాను. అంటే కొద్దిగా అంటే మీకు తెలిసిందే కదా, వీడియోస్ చూస్తున్నారు. చాలా ఎక్కువ వినిపిస్తున్న న్యూస్ ఏంటి అంటే నవీన్ రామ్ సింగ్ స్కామ్ చేశారు అనే ఆరోపణలు ఎక్కువ వింటున్నాం. సో మ్మ్. అసలు ఏంటి ఏమైంది? నేను క్లియర్గా మొత్తం నాకు ఏ టు జెడ్ క్లియర్గా తక్కువగా చెప్పండి. తర్వాత మనం క్లియర్గా ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే. అంటే బేసిక్ గా మనకి ఏంటంటే లిటిల్ కృష్ణ అని చెప్పి విజయనగరంలో మీకు తెలిసిందే, స్టోరీ అంతా తెలుసు. అంటే మీరు ఆల్రెడీ వినే ఉంటారు. విన్నాను. యాక్చువల్లీ నా సైడ్ నుంచి అండ్ వ్యూవర్ సైడ్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో మ్మ్. మీరు జరిగింది చెప్పండి. దాన్ని బట్టి మనం క్వశ్చన్స్ బట్టి కూడా మేము ఇంకా క్లారిటీ తీసుకోవాలి మీ దగ్గర నుంచి. సో ఓకే క్లారిటీలన్నీ తీసుకున్న తర్వాత మనం డిసైడ్ అవుదాం. ఫస్ట్ మీరు కంటిన్యూ చేయండి. ఓకే. ఓకే. బేసిక్ గా ఏంటంటే మనకి ఫాదర్ పిలిచారు. ఫాదర్ ఏంటంటే మనకి కమిట్మెంట్ ఒకటి చెప్పాను. లైక్ ఏంటంటే ఇంజెక్షన్ మొత్తం నేను చేపిస్తే వితౌట్ మీ ప్రాపర్టీ అమ్మకుండా మిగిలిన డబ్బులు, ఏది క్రౌడ్ ఫండ్ ఇచ్చే డబ్బులన్నీ మీరు రిషికి ఇవ్వాలి. అదొకటి. రిషికి ఇచ్చిన తర్వాత జనాలు అందరూ చాలా మంది ఏమనుకుంటారు, నువ్వు ఏ ఆస్తి అమ్మలేదు నీ బాబు కోసం అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటది. ఆ క్వశ్చన్ మార్క్ నీకు లేకుండా మీకు కూడా పాజిటివిటీ ఉండేలాగా మీ ల్యాండ్ ఏదో అమ్మేసి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపించండి. ఆల్రెడీ ఒక బేబీని నేను సెలెక్ట్ చేశాను. ఈస్ట్ గోదావరిలో ఉంటది పాపం. ఆ తల్లి కూడా సింగిల్ పేరెంట్. పాపం ఒక 2 సంవత్సరాల నుంచి బతికించుకోవాలని చెప్పి పాపం పిచ్చిదానిలాగా తిరుగుతుంది చాలా చోట్లకి. ఇలా అనకూడదు ఆ మాట, కాకపోతే తల్లి బాధని నేను అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. పాపం ఆ తల్లి ఎంతో ఇబ్బంది పడి ఇప్పుడు ప్రెసెంట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కి డబ్బులు లేక ప్రెసెంట్ లివర్ కూడా ఏదో ఇన్ఫెక్షన్ అయితే అయ్యిందంట. సో ఎంత వీలైతే అంత త్వరగా వాళ్ళకి చేపించాలి. కానీ ఇంజెక్షన్ అయిన తర్వాత కదా మన కమిట్మెంట్ ప్రకారం చేపించేది. కానీ పేరెంట్ నేను నమ్మలేను కదా, ఎలాగా మరి మీరు చేపించకపోతే లాస్ట్ లో తర్వాత బేబీ సఫర్ అవుద్ది కదా, మీకోసం నేను వచ్చేస్తే అన్నా. మీకు మా మీద డౌట్ ఉంటే అమౌంట్ ఇప్పుడే ఇస్తామన్నారు. ఇమీడియట్ గా నాకు 16 lakhs రూపీస్ ఆన్లైన్ చేశారు. ఓకే. ఇమీడియట్ గానే చేశారు. ఆయన మీరు ఎటువంటి క్రౌడ్ ఫండ్ రేజ్ చేయకుండానే మీ సైడ్ నుంచి ఏ అమౌంట్ వెళ్ళకుండానే వాళ్ళ సైడ్ నుంచే ముందు అమౌంట్ వచ్చింది మీకు. వచ్చింది 16 lakhs మాత్రమే వచ్చింది. 16 lakhs ఆన్లైన్ అండి? ఆన్లైన్ అండి. ఓకే. దాని ప్రూఫ్ ఉందా మీ దగ్గర? ప్రూఫ్ ఉంది. లైక్ ఏంటంటే పేరెంట్ మనకు కొట్టిన స్క్రీన్ షాట్ అయితే ఉంది. అది నా అకౌంట్ కాదు. లైక్ ఏంటంటే మీకు వీడియో ప్రూఫ్ చూపించమంటే లైక్ నేను లైక్ అంతకు ముందు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ బేబీ ఎవరైతే ఉన్నారో ఆ బేబీ వాళ్ళ పేరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడిన రికార్డింగ్ అయితే మన దగ్గర ఉంది. లైక్ వాళ్ళు ఒక వీడియో బయట అయితే మనకు పెట్టారు. అది నేను చూపించవచ్చా మీకు? అన్ని కావాలండి. మీ సైడ్ నుంచి ప్రతి ప్రూఫ్ మాకు సబ్మిట్ చేయాలి. ఎందుకంటే ఇది చెప్తున్నాం కదా, ఇది ఒక టీఎంటీవీ అడగడమో లేదంటే నేను అడగడమో కాదు. కొన్ని లక్షల మంది జనాలు అడిగే క్వశ్చన్ని మేము తీసుకొచ్చాం. ఈ లక్షలు చూపించండి. అయితే తర్వాత నవీన్ బ్రో కలిసిన తర్వాత తను ఇమీడియట్ గా ఫోన్ చేసి వెంటనే స్టాఫ్ కి జీవన్ సర్టిఫికేట్ ఎంత అయితే అంత ఇమీడియట్ గా చేసేయాలి, వెంటనే డబ్బులు పంపించేసారండి. అంటే ఎంతైతే అంత డబ్బులు పంపించేసి ఇమీడియట్ గా మీరు జీవన్ సర్టిఫికేట్ తీసుకొచ్చేయండి. గవర్నమెంట్ ఏమైనా అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఎంత ఇస్తారో అంత తీసుకోండి, రిమైనింగ్ ఎంతున్నా నేను చూసుకుంటానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆయనే మొత్తం తీసుకున్నాడండి. నవీన్ రామ్ సింగ్ గారు ఇచ్చిన నాకు 1 week లో వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యాడండి. నేను నవీన్ బ్రో సమస్య అయితే ఆవిడతో మాట్లాడాడు. ఆవిడతో మాట్లాడి ధైర్యం చెప్పి మీకు ఏం కాదమ్మా నేను ఉన్నాను, నేను చూసుకుంటాను ఆపరేషన్ అయ్యే వరకు, నేను ఆపరేషన్ అయ్యేటప్పుడు నేను కూడా వస్తాను, నేను దగ్గర ఉంటాను, మీరు ఏం పర్లేదు, మీరు దిగులు పడకుండా మీరు ఇమీడియట్ గా జీవన్ సర్టిఫికేట్ అయితే ముందు తెచ్చేసుకోండి, అది తెచ్చుకుంటే మీరు సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే మీకు అని చెప్పి ఇమీడియట్ గా డబ్బులు వేయడం జరిగింది. అంటే ఆ అమ్మాయికి వేసేస్తాం. నేను ఇంకా మర్చిపోదామని నేను చాలా బాధపడ్డానండి. ఆ టైంలో నాకు మాట ఇచ్చి నాకు నా బిడ్డను చదివిస్తున్నానండి. సో వీడియో చూసారు కదా, పేరెంట్ ఏం చెప్తారంటే నా పాప బ్రతుకుతుందని ఆశ నాకు. సార్ యాక్చువల్లీ ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ అయిందండి? అంటే ఈ పేరెంట్ మిమ్మల్ని కలిసిన తర్వాత రిలీజ్ అయిందండి, కలవక ముందా? లేదండి, ఇప్పుడు పేరెంట్ ఎవరైతే కృష్ణ పేరెంట్ కలవక ముందు వీళ్ళని నేను కలిశాను. ఓకే. లైక్ వాళ్ళకి మాట ఇచ్చాను. మీరు మాట ఇచ్చారు? నేను మాట ఇచ్చాను. ఓకే. ఇప్పుడు ఆ మాట ఇచ్చిన దానికి ఆడియో కాల్ ప్రూఫ్ లేదు, కానీ నేను ఇన్స్టాగ్రామ్ లో ఐ విల్ డూ సంథింగ్ అని చెప్పి కామెంట్ అయితే పెట్టాను. సో అది నేను బేబీని లైక్ కృష్ణ అనే బేబీని కలవక ముందే జరిగింది అనేదానికి ప్రూఫ్ అది. లైక్ మీరు ఆ వీడియోలో కూడా చూస్తే ఆ కామెంట్ కూడా నేను మెన్షన్ చేశాను ఒక దగ్గర.
సో ఇది ఇప్పుడు ఈ వీడియో ఏంటి అంటే లైక్ కృష్ణ అనే బాబుకి వితౌట్ సెల్లింగ్ ద ప్రాపర్టీ లైక్ వాళ్ళకి ఇంజెక్షన్ అయితే కదా మనకి ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపిస్తారన్నారు. అవును. అదొక కమిట్మెంట్ కదా. ఆ కమిట్మెంట్ దేనికి? ఇంకొక బేబీ బ్రతకడం కోసం. సో పేరెంట్ ఏం చెప్తున్నారు? పేరెంట్ నేను అతనికి అప్పులు ఉన్నాయంటే ఇచ్చాను అని చెప్తున్నారు. లైక్ ఏంటంటే పేరెంట్ వర్షన్ ఏంటి, 50 lakhs వరకు మా దగ్గర తను అమౌంట్ తీసుకున్నారు, పెయిడ్ ప్రమోషన్స్ అనో లేవో అవ్వనో ఇవ్వనో అని చెప్పి సంథింగ్ రీజన్స్ అయితే చెప్తున్నారు. సో ఎన్ని రీజన్స్ చెప్పినా ఒకవేళ నేను మోసం చేద్దాం అనే ఉద్దేశం నాకుంటే ఆ 16 లక్షలు కూడా నేను క్యాష్ తీసుకునేవాడిని. మీకు ఆన్లైన్ లో 16 lakhs అనేది పంపించడం జరిగింది. ఓకే, పంపించిన తర్వాత ఇప్పుడు నాకు ఏదైతే మన వ్యూవర్స్ కి మాకు చూపించిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో ఆ పాపకి మీరు ఎప్పుడు పేమెంట్ చేశారు? ఆ పాపకి పేమెంట్ నేను ఒక 2 days బ్యాక్ చేశాను నేను. అంటే వాళ్ళు పేమెంట్ ఇవ్వక ముందు చేశారు. అంతే, పేమెంట్ ఇవ్వక ముందు చేశారు. ఈ 16 lakhs అనే పేమెంట్ మరి అది ఎవరి అకౌంట్ లో పడిందండి? లైక్ ఏంటంటే ఇప్పుడు ఇదేంటి బేబీ కృష్ణకి పబ్లిక్ నుండి ఒక ఇంజెక్షన్ అనేది జరిగితే ఆ తర్వాత ఉండే కమిట్మెంట్ ఇది. లైక్ వాళ్ళ ల్యాండ్ అమ్మి లేదా ఇంకేదో ప్రాపర్టీ అమ్మి ఈ బేబీకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలని నేను అది నమ్మలేదని చెప్పి వాళ్ళ పేరెంట్ ముందుగా ఒక 16 లక్షల రూపాయలు కొట్టారు. అది కూడా పేరెంట్ అకౌంట్ కి కాదు, ఎందుకంటే పేరెంట్ కి కూడా అదొక సర్ప్రైజ్. లైక్ ఏంటంటే నేను చూసుకుంటానని చెప్పాను తప్ప ఎంత చూసుకుంటాను లైక్ ఎంత అమౌంట్ ఇస్తాను అనేది క్లారిటీ లేదు. అది పాప పేరెంట్ మీరు చెప్తుంది. పాప పేరెంట్ కి yes. మీరు మాట ఇచ్చారు. పాప పేరెంట్ కి క్లారిటీ లేదు. లైక్ ఆవిడేమనుకున్నారు మన సైడ్ నుండి ఏదో 2 లక్షలు 5 లక్షలు ఎంత వస్తుందని ఆవిడ అనుకున్నారు. కానీ మనం ఇచ్చే సర్ప్రైజ్ ఏంటి, మొత్తం హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ మొత్తం మనమే చేపిద్దాం అని చెప్పి మాది ప్లాన్. సో కృష్ణ వాళ్ళ నాన్నగారు ఒప్పుకున్నారు. ఆఖరిలో ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత ఒక ల్యాండ్ ఏదో అమ్మి అతనైతే ఆ పాపకైతే మిగతా డబ్బులు ఇవ్వాలి. అది ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఈ రోజు అది పెయిడ్ ప్రమోషన్ కోసం తీసుకున్నారు. అతను లైక్ అంటే మమ్మల్ని ఇలాగా మోసం చేశారు అన్నట్టుగా అతను చెప్తున్నారు. ఓకే, వాట్ ఎవర్ మేబీ నవీన్ గారు, యాక్చువల్లీ మీరు చెప్పిందంతా బిఫోర్ మీరు క్రౌడ్ ఫండింగ్ ఒప్పుకోక ముందు. ఐ మీన్ ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ అనేది యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు సీన్ లోకి ఎంటర్ అయిన తర్వాత జరిగిందంతా కూడా ప్రజలకి ఒక అవగాహన ఉంది. మీరు చెప్పింది క్లియర్ గా మాకు అర్థమైంది. సో మా సైడ్ నుంచి మేము ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నిటిని ఏవైతే క్వశ్చన్స్ అని మనం అనుకుంటున్నామో ఆ క్వశ్చన్స్ అన్ని మిమ్మల్ని అడుగుతాం. సో ఈ క్వశ్చన్స్ ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ రావాలి. ఎందుకంటే 100% చెప్తున్నాము, అందరం డొనేట్ చేసామండి, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. నేను కూడా డొనేట్ చేశాను. డొనేట్ చేసిన దానికి నాకు కూడా అడిగే హక్కు ఉంది. అలాగే ప్రతి ఒక్క పీపుల్ కూడా కోరుకునేది ఏంటి అంటే మేము డొనేట్ చేసిన అమౌంట్ అనేది మిస్యూజ్ అవ్వకూడదు. ఏమంటే ఇప్పుడు చాలా మంది డొనేట్ చేశారు. ఎలా డొనేట్ చేశారు అంటే చెవిలీలమ్మో లేదంటే వేరేదమ్మో. మీరు కూడా గతంలో తార్ అండ్ ల్యాండ్ గురించి కూడా అమ్మారు. దాని గురించి కూడా మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇలా ఏదైతే వాళ్ళు అమ్ముకొని ఈ లిటిల్ కృష్ణ కోసం వాళ్ళు ఆ యొక్క అమౌంట్ ని ఏదైతే డొనేట్ చేశారో ఆ డొనేట్ చేసిన దానికి ప్రజలందరూ కూడా వాళ్ళ అమౌంట్ మిస్యూజ్ అవ్వకూడదు అనే కాన్సెప్ట్ లో కొన్ని క్వశ్చన్స్ అడగాలి. సో ఆ క్వశ్చన్స్ మా టీఎంటీవీ తరపు నుంచి మేము మిమ్మల్ని అడుగుతాం. సాలిడ్ ప్రూఫ్స్ తో మీరు ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంపాక్ట్ గురు అండ్ మిలాప్ ట్రస్ట్ లాంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీకు రిలేషన్ ఉందా? నాకు వాటికి ఎటువంటి సంబంధం లేదండి, ఎటువంటి రిలేషన్ లేదు. బేసికలీ అవి ఒక క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్స్. లైక్ ఏంటంటే ఎవరికైనా సమస్య ఉంటే వాళ్ళతో కాంటాక్ట్ అవుతారు తప్ప, లైక్ ఏంటంటే పేషెంట్ వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి తప్ప లైక్ వాళ్ళతో ఎవరికి రిలేషన్ ఉండదండి. సో నేను ఒక ఛానల్లో ఇంటర్వ్యూ, వాళ్ళ ఫాదర్ ఎవరైతే లిటిల్ కృష్ణ ఫాదర్ ఉన్నారో ఫాదర్ మాట్లాడడం అది ఛానల్లో నేను క్లియర్ గా ఇంటర్వ్యూ అయితే చూసాను. సో ఆ ఛానల్లో చూసినప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. సో ఇంపాక్ట్ గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ గా పేరెంట్స్ ని కాంటాక్ట్ అవుతారని, ఆ పేరెంట్స్ కి ఏమీ తెలియక మీ హెల్ప్ తీసుకున్నారని, అప్పుడు మీరందరూ కూడా కాన్ కాల్ లో ఇంపాక్ట్ గురుతో మీరు మాట్లాడారని విన్నాను. సో ఒకసారి మీ నోటితో ఏం జరిగింది అనేది ఒకసారి నాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ పేరెంట్స్ అయితే ముందు ఇంపాక్ట్ గురు వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు. లైక్ ఇంపాక్ట్ గురు కూడా ఈ చేంజ్ చేయడానికి పేరెంట్ నే ఫస్ట్ కాంటాక్ట్ అయ్యారండి. లైక్ ఏంటంటే ఇది డాలర్ కన్వర్షన్ రేట్ ఏదో సంథింగ్ ఇష్యూ అయ్యి అది అమౌంట్ మీరు పెట్టుకున్న 9.5 చాలదు, సో ఒక 10 CR వరకు మార్చుకుంటే మీకైతే ఇంజెక్షన్ పర్ఫెక్ట్ గా అయిపోద్దని ఇంపాక్ట్ గురు వాళ్ళు పేరెంట్ కి చెప్పారు. పేరెంట్ నాకు చెప్పారు, ఒక సజెషన్ కోసం నాకు ఫోన్ చేశారే తప్ప. సో దానిలో డిసిషన్ మొత్తం పేరెంట్ దే. మీ సైడ్ నుంచి మీరేం ఆన్సర్ ఇచ్చారు? నా సైడ్ నుండి అలా మనం మార్చొచ్చా నాకు ఐడియా లేదు, ఒకసారి ఇంపాక్ట్ గురుతో నాకు ఒకసారి కాంటాక్ట్ కలుపుతారా, లైక్ కాన్ఫరెన్స్ కలిపితే
లైక్ మా పర్సన్ మాట్లాడతాడని చెప్పి కలపండి, నాకు ఉన్న డౌట్స్ అయితే నేను అడుగుతానని చెప్తే కాన్ఫరెన్స్ కాల్ కలిపారు. సో ఆ కాన్ఫరెన్స్ కాల్ లో ఏం అడిగానంటే, సో ఇప్పుడు అమౌంట్ ఎందుకు చేంజ్ చేయాలి మనం అని అడిగా. మీకైతే అమౌంట్ చాలదు, లైక్ ఏంటంటే మీరు ఏదైతే అమౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటేనే మీకు సెట్ అవుతుంది, ఎందుకంటే డాలర్ కన్వర్షన్ జరిగింది, దాని వల్ల మీకు అమౌంట్ అనేది కొద్దిగా ఎక్కువ కావాలి. సో నేను పేరెంట్ తో చెప్పింది ఏంటంటే, మన దగ్గర ఆల్రెడీ క్యాష్ ఉంది కదా అని చెప్పా. క్యాష్ మనం రిషి కుమార్ కి ఇద్దాం అనుకున్నాం కదా అనే క్వశ్చన్ మార్క్ వచ్చింది మాకు. ఓకే, ఇప్పుడు మనకి ఎలాగో చేంజ్ చేయడానికి పేరెంట్ కన్సర్న్ తో అయితే అవుతుందని చెప్పారు కదా, సో మనం 11.5 కి చేంజ్ చేయడానికి అవుతుందని చెప్పి ఇంపాక్ట్ గురు వాళ్ళు నేను అడిగాను. 11.5 దేనికి అని వాళ్ళు అడిగితే, ఇంకొక పేషెంట్ ఉన్నారు, వాళ్ళు కూడా ఎస్ఎంఏ పేషెంటే, బాబు పేరు రిషి కుమార్, పాసిబిలిటీ ఉందా ఇద్దరికి ఇంజెక్షన్ చేయించడానికి అని అడిగితే, వాళ్ళు కూడా ఇంపాక్ట్ గురులో ఉంటే పేరెంట్ కి ఓకే అయితే, పేరెంట్ కి ఇంజెక్షన్ అయ్యాక డబ్బులు మిగిలితే వాళ్ళకైతే మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు అకౌంట్ కి, దాని నుండి ఇంజెక్షన్ వాళ్ళు కూడా చేయించుకోవచ్చు అని అయితే వాళ్ళు చెప్పారు. ఓకే, ఇప్పుడు మీరు ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నారో రిమైనింగ్ అమౌంట్, వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంపాక్ట్ గురులో ఉన్నారండి? ఉన్నారండి, పేరెంట్ కూడా ఇంపాక్ట్ గురులో ఉన్నారు. ఓకే, ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ రైజ్ అయింది. ఇది నా డౌట్ కాదు, యాక్చువల్లీ ప్రజలు పెట్టిన కామెంట్స్ లో ఉన్న డౌటే. ఇప్పుడు మీరు ఏదైతే ఇంపాక్ట్ గురించి కాంటాక్ట్ అయ్యారో, క్రౌడ్ ఫండింగ్ కలెక్ట్ చేశారు, ఈ క్రౌడ్ ఫండింగ్ అంతా కూడా ఏదైతే ఇంజెక్షన్ నిమిత్తం ఒక ఆర్గనైజేషన్ కో, హాస్పిటల్ కో, లేదంటే ఏదో ఒక ఆర్గనైజేషన్ కి రీచ్ అవుతుంది ఆ అమౌంట్ అంతా. సో ఆ అమౌంట్ మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి బ్యాక్ ఎలా తీసుకుందామని మీరు ఎక్స్పెక్ట్ చేశారు, అంటే వేరే పేషెంట్ కోసం ఇవ్వడానికి? లేదు లేదు, ఇప్పుడు యాక్చువల్ గా మనకి ఇంపాక్ట్ గురులో ఏదైతే 11.5 CR కలెక్ట్ అయితే డైరెక్ట్ హాస్పిటల్ కి వాళ్ళు ఇంజెక్షన్ కోసం కొడతారు. సో కృష్ణ బాబుకి ఎలాగైతే హాస్పిటల్ కొడతారో, సో మిగతా డబ్బులు వేరే పేషెంట్ మన రిషి కుమార్ కి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఎలాగా ఇంపాక్ట్ గురు టు ఇంపాక్ట్ గురు షేర్ చేస్తారు. సో ఇప్పుడు కృష్ణాది ఎలాగైతే హాస్పిటల్ కొట్టారో, సేమ్ అలాగే రిషి కుమార్ ఇంపాక్ట్ గురు నుంచి హాస్పిటల్ కి మళ్ళీ కొట్టుకోవచ్చు. ఇంపాక్ట్ గురు నుంచే, ఇంపాక్ట్ గురు అకౌంట్ నుంచే దాంట్లో ఉన్న వేరే పేషెంట్ అకౌంట్ కి మళ్ళీ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. ఎస్ ఎస్, అంతే. ఓకే, అంటే యాక్చువల్లీ చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఇది ఆల్ ఆర్గనైజేషన్ కే వెళ్తది కదా, లేదంటే ఒకళ్ళ కోసం కలెక్ట్ చేసిన పేమెంట్ ని వేరే పేషెంట్ కోసం కలెక్ట్ చేయడం, ఖర్చు పెట్టడానికి అవ్వదు కదా అని చాలా మంది వాళ్ళ అభిప్రాయాలు అనేది తెలియజేస్తారు. అందు గురించి క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, మీరు బేబీ ఇప్పుడు ఎవరైతే లిటిల్ కృష్ణ పేరెంట్స్ ఉన్నారో ఆ పేరెంట్స్ దగ్గర నుంచి ఎంత అమౌంట్ తీసుకున్నారు? లైక్ వాళ్ళ దగ్గర నుంచి నేను అమౌంట్ తీసుకున్నానంటే, స్టార్టింగ్ లో మాకున్న కమిట్మెంట్ ప్రకారం లైక్ వాళ్ళు ఆన్లైన్ లో ఒక 16 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. అది కూడా నా అకౌంట్ కి కాదు, ఒక బేబీ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు. అది కూడా నా దగ్గర ప్రూఫ్ ఉంది. లైక్ ఏంటంటే పంపించారని వాళ్ళు చెప్పారు, తీసుకున్నానని నేను చెప్తున్నాను, కానీ ఓన్లీ 16 లక్షల రూపాయలే నాకు ఇచ్చారు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, 50 లక్షల రూపాయల వరకు మేము ఇచ్చామని చెప్తున్నారు. అది అబద్ధం. అదే నేను చాలా వీడియోస్ లో చూసాను, 50 lakhs వరకు మేము రవీంద్ర రామ్ సింగ్ మా దగ్గర అడిగి తీసుకున్నారు, బ్లాక్ మెయిల్ కూడా చేశారు అనే విధంగా వాళ్ళ ఆరోపణలు అయితే చెప్పారు. మీరు చెప్పే సమాధానం ఏంటి? నిజంగా అమౌంట్ 16 లక్షలు అంటే వాళ్ళు మీకు ఆన్లైన్ కొట్టారు కాబట్టి మాకు క్లారిటీ ఉంది, రిమైనింగ్ అమౌంట్ లిక్విడ్ అమౌంట్ వాళ్ళు ఇచ్చే ఉంటారేమోగా, మేము ఎలా నమ్మాలి? ఓకే, నేనే బ్లాక్ మెయిల్ చేస్తే వాళ్ళు ఇనిషియల్ గానే నన్ను కట్ చేసేవాళ్ళు. వాళ్ళు వాళ్ళ కొడుకు కోసం ఆలోచించి లాస్ట్ వరకు కొన్ని ఉన్నారని అనుకుందాం, ఒకవేళ నేనే తప్పు చేశాను అనుకుందాం, ఆ సిచ్యువేషన్ లోనైనా నేను ఆన్లైన్ లో ఎందుకు తీసుకుంటాను 16 లక్షలైనా? లైక్ నేను డైరెక్ట్ అది కూడా క్యాష్ ఇవ్వండి అని అడిగేవాడిని కదా. సో ఇది జెన్యున్ గా ఉన్నప్పుడు అది కూడా జెన్యున్ గా ఉన్నాను అనుకోవచ్చు కదా, ఎందుకు పేరెంట్ మాటలు నమ్ముతున్నారు? మధ్యలో నేను ఇంకొక వీడియో చూసాను. యాక్చువల్లీ మీరు ఎవరైతే లిటిల్ కృష్ణ ఫాదర్ ఉన్నారో, ఈ ఫాదర్ మీరు కలిసి అమౌంట్ ని కౌంట్ చేస్తున్న వీడియో ఒకటి లీక్ అయింది. సో దాంట్లో ఆ అమౌంట్ మీరు తీసుకున్నారా, లేకపోతే లిటిల్ కృష్ణ ఫాదర్ తీసుకున్నారా? ఆ అమౌంట్ ఎవరిది అసలు? యాక్చువల్ గా నేను పేరెంట్ కి అయితే ఎటువంటి క్యాష్ ఇవ్వలేదు, పేరెంట్ కూడా నాకు ఎటువంటి క్యాష్ ఇవ్వలేదు. అక్కడ జస్ట్ ఏంటంటే నేను అక్కడ కూర్చున్నాను, అమౌంట్ ఏదైతే ఉందో అతను లెక్క పెట్టుకుంటున్నారు. సో బేసిక్ గా ఆ రోజు మనకి 1,30,000 రూపాయలు అయితే ఇచ్చారు. ఓకే ఫైన్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అండి, ఇది బేబీ వాళ్ళ ఫాదర్ కి నేను వేస్తున్న క్వశ్చన్, అట్ ది సేమ్ టైం మీ సైడ్ నుంచి నాకు సమాధానం కావాలి. ఇప్పుడు ఈ లిటిల్ కృష్ణ ఫాదర్ మనకు చెప్పడం, అంటే మీడియాకి చెప్పడం కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కి చెప్పడం కానీ, లేదంటే ఒక సోషల్ మీడియాకి వాళ్ళు చెప్పడం కానీ ఏంటి అంటే, మా దగ్గర మొత్తం ₹1 కోటి వరకు ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. సో మిమ్మల్ని మేము క్వశ్చన్ చేసేది ఏంటి అంటే, వాళ్ళు నిజంగా వాళ్ళ దగ్గర ₹1 కోటి ఉందండి, ఇంకా అంతకంటే ఎక్కువ వాళ్ళ దగ్గర ఫండ్ ఉందంటారా? యాక్చువల్ గా నాకు తెలిసింది ఏంటి అంటే,
క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ₹1,00,00,000 కన్నా ఎక్కువే వాళ్ళకి అమౌంట్ అయితే వచ్చింది. ఓకే. అమౌంట్ ఎక్కువ వచ్చిన కారణంగానే వాళ్ళు ఉన్న పలంగా విజయనగరం వదిలి బెంగళూరు అయితే వెళ్ళిపోయారు. ఓకే. దానికి వాళ్ళు చెప్పిన సాక్ ఏంటి? యాక్చువల్ గా మాకు ఇంజెక్షన్ కోసం వెళ్ళిపోయాము. ఎందుకు? బాబుకి డబ్బులు వచ్చేసాయి కాబట్టి. వెళ్ళిపోయే ముందు ఎవరైతే క్రౌడ్ ఫండ్ చేశారో ఒక ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు. నెక్స్ట్ సరే మా మీద రెస్పెక్ట్ లేదు అనుకుందాం. మేము తప్పు చేసామని చెప్తున్నారు కాబట్టి మా మీద రెస్పెక్ట్ లేదు అందుకే చెప్పకుండా వెళ్ళిపోయారు అనుకుందాం. ఎవరైతే పబ్లిక్ డబ్బులు ఇచ్చారో పబ్లిక్ అయినా ఒక వీడియో పూర్వకంగా ఎంత క్యాష్ వచ్చిందో మాకని వాళ్ళు ఎక్కడా చెప్పలేదు. సో బేసిక్ గా ఆ క్రౌడ్ ఫండ్ ఏదైతే ఫుల్ఫిల్ అయిందో ఫుల్ఫిల్ అవ్వక 1 వీక్ ముందే ఒక ఆడియో కాల్ అయితే బయటికి లీక్ అయింది. సో ఆడియో కాల్ ఒకసారి వినిపిస్తాను, ఒకసారి వినండి. మాకు ఒక మంచి అంటే పేరు కదా, లెక్క చేసుకోవడానికి ఎంత కావాలని తీసుకుని ఏం చేస్తాం? ఎంత వచ్చినా ఇంకెంత కాలం మనకి అంత పేట తెలుస్తుంది అనమాట. అందుకే అడుగుకోవాలా తెలుసుకోవాలంటే కదా అడుగుతాం. చెప్పను. సో మీరు విన్నారు కదా. సో పేరెంట్ ఏంటంటే ఒక నార్మల్ పర్సన్ కాల్ చేసి నార్మల్ పర్సన్ అంటే ఆ బేబీ కృష్ణ కోసం ఎవరైతే ఫస్ట్ నుండి ఫైట్ చేస్తూ రోడ్ల మీద ఫ్లెక్సీలు పట్టుకొని తిరిగిన పర్సనే. ఆ పర్సన్ డబ్బులు ఎంత వచ్చినాయి ఇంకా ఎంత కావాలన్నా మనకి అని అడిగితే నీకెందుకు నేను చెప్పను అని చెప్పి తను రూడ్ గా మాట్లాడారు. సో ఆ వీడియో వచ్చిన తర్వాత కూడా ఎవరైతే లోకల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ రోజు నన్ను నెగిటివ్ చేస్తున్నారో వాళ్ళు ఎందుకని పేరెంట్ ని ప్రశ్నించలేదు డబ్బులు ఎంత వచ్చాయని. అది వచ్చిన 1 వీక్ తర్వాత కూడా పేరెంట్ ఎందుకని అప్పటి వరకు ఏ లెక్క చెప్పలేదు. ఏ లెక్క చెప్పకుండా ఇప్పుడు బెంగళూరు ఎందుకు వెళ్ళిపోయారు? అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సరే కొంత లెక్క అయితే చెప్పారు. సో అతను చెప్పిన లెక్క ఒకసారి నేను వీడియో ప్లే చేస్తాను చూడండి. సో ఇంపాక్ట్ గురువుది క్లియర్ గానే ఉంది. సెకండ్ ది లిక్విడ్ గ్యాస్ మేము లెక్క పెట్టినంత వరకు 50+ అయితే వస్తుంది. ఇంకా 2 days కి లెక్క పెట్టాల్సి ఉంది. దాంట్లో దాదాపు ఇంకొక 10 lakhs అనుకుంటున్నాం. సో 60+ అయితే గ్యాస్ అయితే వచ్చింది. ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు. థర్డ్ ది మేము ఇచ్చిన ఫోన్ పే నెంబర్స్ అండ్ అకౌంట్ నెంబర్స్. సో అకౌంట్ నెంబర్స్ లో ప్రస్తుతం మా వైఫ్ దాంట్లో ఒక 16 lakhs ప్లస్ నా దాంట్లో కూడా 16 lakhs ప్లస్ ఉంది. సో టోటల్ అది 32-33 వస్తుంది. ఇంకా ఫోన్ పే నెంబర్స్ కూడా ఆ అకౌంట్స్ లింక్ అయి ఉంటాయి. అది కూడా చాలా మినిమల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఒక 20-30 ట్రాన్సాక్షన్స్. అది కూడా 10 రూపీస్ 5 రూపీస్ కూడా చాలా మంది డొనేట్ చేశారు. అందరికీ ధన్యవాదాలండి దాని గురించి. సో ఇదండి క్లారిటీ. సో ప్రస్తుతం మేమైతే ఫండింగ్ పూర్తిగా ఆపేసాం. ఎవరైనా డొనేట్ చేయాలనుకున్నా కూడా ప్లీజ్ ఆపేయండి. ర్యాలీస్ అవన్నీ కూడా ఆపేయండి. సో పేరెంట్ మాటలు విన్నారు కదా. సో అతను క్లియర్ గా లెక్క చెప్పేశారు. ఆ లెక్క ఎప్పుడు చెప్పారు? బెంగళూరు వెళ్ళిన తర్వాత చెప్పారు. సరే అతనికి ఇక్కడ ఉన్నప్పుడు టైం దొరకలేదు, క్రౌడ్ ఎక్కువ వచ్చిందని అనుకుందాం. బట్ ఆ ఆడియో కాల్ ఏదైతే లీక్ అయిందో లైక్ రూడ్ గా మాట్లాడుతూ నేను లెక్కలు చెప్పను అని, అది విన్న తర్వాత అయినా లోకల్లో ఉన్న ఎవరైతే వాయిస్ ఆఫ్ విజయనగరం కానీ లేదా ఇంకొంతమంది ఎవరైతే నన్ను నెగిటివ్ చేస్తున్నారో వాళ్ళు ఎందుకని క్వశ్చన్ చేయలేదు. పేరెంట్ దగ్గరికి వెళ్ళి ఎందుకు అమౌంట్ నువ్వు ఏదో తేడా చేస్తున్నావు, లెక్కలు ఎందుకు చెప్పావు నువ్వు అని లెక్కలు ఎందుకు అడగలేదు. డైలీ అప్డేట్ ఎందుకు ఇవ్వలేదు పేరెంట్. సరే ఓకే పేరెంట్ బిజీగా ఉన్నాడు కానీ క్రౌడ్ ఫండ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కొద్దిగా ఫ్రీ అవుతారు కదా. ఫ్రీ అయిన తర్వాత అయినా లెక్క చెప్పాలి కదా. లెక్క చెప్పకుండా ఉన్న పాలంగా బెంగళూరు ఎందుకు వెళ్ళిపోయారు? అంటే జనాల డబ్బులు తీసుకొని జనాలకు ఒక లెక్క చెప్పాల్సిన బాధ్యత అతనికి ఉంది. కాంటాక్ట్ చేశారా మరి అప్పుడు పేరెంట్స్ ని? ఆ పేరెంట్ నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అందువల్ల నేనేంటి తర్వాత వేరే వాళ్ళకి కనుక్కుంటే తను బెంగళూరు వెళ్ళిపోయారు అని చెప్పి నాకు తెలిసింది. సో వన్స్ అతను బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత ఇగో క్లియర్ గా ఇప్పుడు లెక్క చెప్పారు కదా, అలా క్లియర్ గా నెంబర్స్ చెప్పారే తప్ప ఎగ్జాక్ట్ గా చెప్పలేదు. అది కూడా మీరు వింటే క్యాష్ ఇంకా 2 రోజులు అమౌంట్ అయితే ఉంది మా దగ్గర, 2 రోజులు వచ్చింది. ఆ 2 రోజులు కూడా ఇంకా లెక్క పెట్టాల్సింది ఉంది, ఇంకా మీరు లెక్క పెట్టలేదు అని చెప్తున్నారు. ఈ లెక్క చెప్పక ముందే అతను లైవ్స్ లోకి వచ్చి నా కోసం బ్యాట్ చేయడము లేదా నేను డబ్బులు తీసుకున్నానని చెప్పడము రకరకాల వీడియోస్ అయితే అతను చేస్తున్నారు. అంటే మీకు వీడియోస్ చేయడానికి టైం ఉంది కానీ లైక్ ఒక నవీన్ రామ్ సింగ్ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని బ్యాట్ చేయడానికి టైం ఉంది కానీ జనాలు నీ కొడుకుని కాపాడడం కోసం ఇచ్చిన డబ్బులకి లెక్క చెప్పడానికి మీకు టైం లేదు. మీరు అందరూ బాగా ఆలోచిస్తే పేరెంట్ ఏం చేశారు, లెక్కలు అనేది దాస్తున్నారు. సరే ఆఖరికి ఏదో ఒకటి బెంగళూరు వెళ్ళాకైనా చెప్పారు కదా అని అనుకోవచ్చు. అక్కడికి వెళ్ళాకైనా ఏం చెప్తున్నారు, అకౌంట్ లో నాకు 16 లక్షలు, మా వైఫ్ కు ఒక 16 లక్షలు, లేదంటే క్యాష్ ఒక 50+ వచ్చింది, అదో 60-70 ఉండొచ్చు అని చెప్తున్నారు. అంతే తప్ప
ఈ క్యాష్ ఓకే, రోజు రోజు లెక్క చెప్పలేదు, అదొక మిస్టేక్ ఉంది, అది ఓకే. ఆన్లైన్ లోని ఒక 16 లక్షల వరకు వచ్చాయని చెప్పారు కదా, అట్లీస్ట్ అదైనా ఎందుకని స్క్రీన్ షాట్ పెట్టలేదు? ఓకే, ఇప్పుడు ఏదో మిడిల్ లో కాదు కదా, ఇది క్లైమాక్స్ కదా. ఎండింగ్ లో అతని హ్యాపీనెస్ లో అయినా అకౌంట్ స్క్రీన్ షాట్ చూపించాలి కదా ట్రాన్స్పరెంట్ గా. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, వచ్చింది ₹1,00,00,000 కాదు, దగ్గర 1.5 నుంచి 2 కోట్ల వరకు వచ్చిందని బయట అంటున్నారు కదా, అదే నిజమని నేను కూడా అనుకుంటున్నాను. ఏదైతే చెప్పండి.